హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిల్ప. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చాలా రోజులు అవుతుంది. బట్ లైవ్ నా ఫేస్ చూపించి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైము. సో యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేయడానికి కారణం వచ్చేసి ఏదో సాధించాలి, ఏదైనా చెయ్యాలి. ఖాళీగా కూర్చోవడం ఎందుకు? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది? మనకు తెలిసిన ఐడియాస్ మనము అందరితో షేర్ చేసుకుంటే వాళ్ళకి తెలిసినవి తెలియనివి ఏవైనా వాళ్ళు కూడా మనతో షేర్ చేసుకుంటారు కదా. సో హౌస్ వైఫ్లు చాలామంది లోన్లీగా ఫీల్ అవుతుంటారు ఇంట్లో కూర్చొని. అరే ఏంట్రా, మనం చదువుకొని ఉంటాము, ఖాళీగా మన టాలెంట్ని ఇంతటితో ఏం చేయాలా, వద్దు ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదేదో చేయాలనుకుంటారు కానీ ఏది చేయలేకపోతుంటారు. బికాస్ ఆఫ్ ఫియర్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. సో నేను కూడా ఈ భయంతోనే ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే భయాన్ని వదిలి డైరెక్ట్గా మీ ముందుకు వచ్చి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నా వీడియోస్ దాదాపు 10,000 వ్యూస్ ఉన్నాయి, కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి. దయచేసి నా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నా వీడియోస్లో ఏదైనా మీరు హర్ట్ అయి ఉంటే, దాని ద్వారా మీరు ఏదైనా హర్ట్ అయి ఉంటే ఓపెన్గా కామెంట్లో నాకు షేర్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియోస్లో నేను మీతో చెప్పాలనుకుంది ఏదంటే, చాలామంది హౌస్ వైఫ్లు లోన్లీగా ఫీల్ అవుతుంటారు ఇంట్లో కూర్చొని. అరే ఏంటి, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఏం చేయాలి, ఖాళీగా కూర్చొని ఏం చేయాలి, నా లైఫ్ ఇంతేనా అని ఫీల్ అవుతుంటారు కదా. సో నేను కూడా అలానే ఫీల్ అవుతున్నాను. ఏదో సాధించాలి, సో నా ప్యాషన్ వచ్చేసి బిజినెస్ చేయాలని ఆశ. కాకపోతే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల బిజినెస్ చేయలేకపోతున్నాను. సో కానీ బిజినెస్ అంటూ ఖచ్చితంగా చేస్తానండి, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నాను. సో తర్వాత ఇంకా నేను డిఎస్సికి కూడా ప్రిపేర్ అవుతున్నాను. మీరు కూడా డిఎస్సికి మీరు కూడా ఒకవేళ ఎస్జిటి కానీ బిఎడ్ కానీ ఎలిజిబుల్, ఎస్ఏ కానీ ఎలిజిబుల్ ఉంటే మీరు కూడా డిఎస్సికి అప్లై చేయండి. ఖచ్చితంగా జాబ్ వస్తుందనే నమ్మకంతో ఎన్ని పోస్టులు అయినా ఇవ్వనివ్వండి, దాంట్లో ఒక జాబ్ నాది అనే నమ్మకంతో ట్రై చేయండి, కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీకు డిఎస్సి జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా నాట్ ఓన్లీ డిఎస్సి, ఇంకా కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా చాలామంది. మీరు మీ సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని చదవండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేసుకోండి. మీ ప్యాషన్స్ ఏవైనా ఉండొచ్చు, ఆ ప్యాషన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారు, సో వాళ్ళలా అనుకుంటారు, వీళ్ళలా అనుకుంటారు, ఎవరు ఏమనుకున్నా వదిలేయండి. మీ మనస్సు అనేది ఏది చెప్తుందో దాన్ని మాత్రమే ఫాలో అయ్యి దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి. మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి. దాన్ని తీసుకెళ్ళి ఒకరి చేతిలో పెట్టామనుకోండి, మన లైఫ్ అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదైనా మన లైఫ్లో ఏముంది, ఇంతేనా అనే థాట్ అనేది వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మనం ఏదైనా అడుగు వేస్తున్నాము అంటే వెనక్కి లాగడానికి రెడీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దండి. దే ఆర్ లైక్ ఏ డాగ్స్ అనుకొని మీ లైఫ్, మీ మనసాక్షి మీకు ఏది చెప్తుందో దాన్నే ఫాలో అవ్వండి, దాన్నే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, హౌస్ వైఫ్కి ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్. సో ఈ అందరూ ఏదైనా అనుకుంటాను, అవును, వాళ్ళనే మాటలకి ఒక్కొక్కసారి మనకి చాలా కృంగిపోతామండి. అసలు ఆ మాటలకు ఎంత బాధ వేస్తుందంటే ఆ బాధని మనము ఎవరితోనూ చెప్పుకోలేము. అంత బాధ, అంత స్ట్రగుల్ అవుతాం, అంత డిప్రెస్ అవుతాం. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం. సో వాళ్ళు అన్నారు, సో బయట జాబ్ చేసే వాళ్ళ సంగతి ఎట్లా అంటే, వాళ్ళు వర్క్స్లో పడిపోయి ఇలా మాటలు అన్నారు, అవంతా డైవర్ట్ అయిపోతారు. బట్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ల పరిస్థితి ఏంటి అంటే, దాని మీదే ఫోకస్ చేస్తూ, దాని మీద ఆలోచన చేస్తూ సో వాళ్ళు అలా అన్నారే అని చాలామంది కృంగిపోతూ ఉంటారు.
సో అలా కృంగిపోకుండా దాన్నే మనం ఛాలెంజింగ్గా తీసుకొని ఏం చేయాలి అంటే నేను ఎలా అయినా సక్సెస్ అవ్వాలి. సో వాటికి స్టెప్ ఏంటి, ఏ స్టెప్ తీసుకుంటే సక్సెస్ అవ్వగలము అనేది మీరే ఒక 5 నిమిషాలు కూర్చొని మీకు మీరే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని, సో మీ మనస్సాక్షి ఏది చెప్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ స్టెప్ ప్రకారము మూవ్ ఆన్ అవ్వండి. ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ చెప్పే డైలాగే కదా, ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడము, లైక్ చేయమనడం, ఏదేదో సొల్లు పెట్టడం ఇలా అనుకోకండి. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఏదో సాధిద్దామని ట్రై చేస్తున్నాను, అందుకే యూట్యూబ్ వీడియో క్రియేట్ చేశాను. నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా హ్యాపీగా కామెంట్స్ రూపంలో నా వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే, లేదా నేను చెప్పే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అన్నీ కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.